హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే కనుక ఏపీలో రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 పథకాలకు సంబంధించిన నిధులైతే జమ చేయనున్నారు. ఒక పథకం ద్వారా అయితే మన రైతులకు 20,000 రూపాయలనైతే విడుదల చేయనున్నారు. అలాగే మరొక పథకం ద్వారా అయితే 36 కోట్లు అయితే విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు దాని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఈ పథకాలకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకు అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది. 2 పథకాల డబ్బులను అయితే జమ చేయనున్నారు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటి పథకం కింద అయితే మనకు ఎన్నికల హామీల్లో భాగంగా అయితే కనుక ప్రతి రైతుకి అన్నదాత పథకం కింద అయితే అర్హులైనటువంటి వారికి సంవత్సరానికి 20,000 రూపాయలనైతే జమ చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు కౌలు రైతులకు కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులైతే జమ చేస్తామన్నారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం కింద అయితే 6,000 రూపాయలనైతే అందిస్తోంది. ఈ 6,000 రూపాయలను కూడా 3 విడతలు అయితే జమ చేస్తారు. ప్రతి ఇన్స్టాల్మెంట్లోనూ 2,000 చొప్పున జమ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత పథకం కింద 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు జమ అవుతాయి. లేదంటే మనకు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు ఇచ్చి మొత్తంగా 20,000 రూపాయలనైతే ఇచ్చే అవకాశం అయితే ఉంది. దీని మీద ఇంకా మనకి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఇక మరొక పథకం చూసుకున్నట్లయితే రైతులకు 36 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది. సో ఎవరెవరికి ఈ డబ్బులు విడుదల చేస్తుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ కింద రైతులకు 36 కోట్ల ప్రభుత్వం అయితే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలను అయితే జారీ చేసింది. సో పెట్టుబడి రాయితీ కింద రైతులకు బ్యాంకు ఖాతాల్లో ఈ యొక్క 36 కోట్లు అయితే గనుక ప్రభుత్వం జమ అయితే చేస్తుంది. ఇంకెప్పుడు జమ చేస్తుంది అనేది ఒక డేట్ అయితే రాలేదు. ఇంకా వీటితో పాటు మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన కూడా విధి విధానాలు, అర్హతలు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే చూస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే 20,000 రూపాయలకు సంబంధించిన రైతులకు మార్గదర్శకాలు త్వరలోనైతే విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రకంగా రైతులకు అన్నదాత పథకం కింద 20,000 రూపాయలను, పీఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలను, అలాగే ఈ యొక్క నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద 36 కోట్లను అయితే జమ చేయనుంది. ఈ పథకాలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.